హనుమకొండ జిల్లాను క్షయరహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ హైరిస్క్ గ్రామాల్లో 100% స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి ముందస్తుగా వ్యాధిని గుర్తించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. టీబీ బాధితులకు పౌష్టికాహారం, సరైన మందులు అందితే పూర్తిగా కోలుకునే అవకాశం ఉందన్నారు. న్యూట్రిషన్ కిట్ల పంపిణీతో పాటు టీబీ నియంత్రణలో సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిని అభినందించారు. వచ్చే ఏడాదికి హనుమకొండను టీబీ ముక్త జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. అత్యున్నతమైన సంరక్షణ మరియు నా మద్దతును కల్పిస్తానని హామీ ఇస్తున్నాను. నా రాష్ట్రంలో, నా జిల్లాలో, నా గ్రామంలో టీబీని నిర్మూలించడానికి ప్రజలతో ఎన్నుకోబడిన ప్రతినిధులు మరియు సెలబ్రేట్ చేస్తున్నాము. మనకి ఒక అవేర్నెస్ క్రియేషన్ కోసం ఇప్పుడు టీబీ అంటే ఒక వ్యాధి అట్లా కాదు. లైక్ ఇంతకుముందు డిటిసిఓ గారు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. టీబీ అంటే ఒక వ్యాధి, మీరు టైంకి సిమ్టమ్స్ కి మీకు మీ బరువు తగ్గుతుంది, మీకు కంటిన్యూస్ కఫింగ్ ఉంటుంది, అట్లా సిమ్టమ్స్ ఐడెంటిఫై చేసి టెస్ట్ చేసుకొని 6 months వరకు కంటిన్యూస్ మెడిసిన్స్ వాడుకుంటే ప్లస్ ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటే మీరు ఫుల్ ఫ్లెడ్జ్ గా రికవర్ అవ్వచ్చు, కంప్లీట్ గా రికవర్ అవ్వచ్చు. ఇంతకుముందు ఆమె కూడా ఒక ఎగ్జాంపుల్, మన ముందు ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇది ఒక డిసీజ్, అట్లా డిసీజ్ కాదు కి దానికి ఒక సమాధానమే లేదు, దానికి ఒక సొల్యూషనే లేదు. అందుకే ఈసారికి థీమ్ కూడా ఏముంది, ఎస్ వీ క్యాన్. మనం అందరూ ఆలోచిస్తే మన అందరూ కలిసి పని చేస్తే పబ్లిక్ కూడా కేసెస్ ఉన్నాయి. అండ్ ఇంకా మిగతా మందికి కూడా ఇది టీవీ రావడానికి అవకాశం ఉంది. అందుకే ఈ కొన్ని విలేజెస్ లో 100% స్క్రీనింగ్ చేయడానికి కూడా మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏమైనా సింటమ్స్ ఉంటే కూడా లేకపోతే కూడా ఒకసారి స్క్రీనింగ్ చేయించండి, టెస్ట్ చేయించండి. టెస్ట్ అయితే బై ఛాన్స్ పాజిటివ్ ఉంటే కూడా దానికి సమాధానం ఉంది. టైం మందు వాడుకుంటే, మంచి న్యూట్రిషన్ తీసుకుంటే, మంచి ఆహారం తీసుకుంటే మీరు రికవర్ అవుతారు, ఫుల్ ఫ్లెడ్జ్ గా రికవర్ అవుతారు. సో అందుకే ఈరోజు ఆత్మకూరులో పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా ఐ విల్ రిక్వెస్ట్ సర్పంచ్ గారికి కూడా లోకల్ ఏఎన్ఎంస్ 100% స్క్రీనింగ్ చేసుకోవాలి. అండ్ దీంతో పాటు మిగతా అన్ని హై రిస్క్ విలేజెస్ లో కూడా మన కంపల్సరీ స్క్రీనింగ్ చేయాలి. అండ్ కొంతమంది ఇంతకు ముందు చెప్పినారు, కొంతమంది ప్రైవేట్ డోనర్స్ వాళ్ళు కూడా ఓన్ గా వచ్చి న్యూట్రీ కిట్స్ డొనేట్ చేసినారు. గవర్నమెంట్ నుంచి ఒక అమౌంట్ వస్తుంది, 1000 రూపీస్ పర్ మంత్ ప్రాపర్ న్యూట్రిషన్ కోసం. ప్రైవేట్ దాతలు కూడా వచ్చి దీనికి చేసినారు, వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. ఆశా ఏఎన్ఎంస్ కి కూడా మీ ఎంత ఇంపార్టెంట్ రోల్ ఎంసీహెచ్ లో ఉంటుంది, దీంట్లో కూడా ఎన్సిడీస్ లో కూడా ప్లస్ టీబీ ఎలిమినేషన్ లో కూడా మీ అంత ముఖ్యమైన రోల్. మీకు తెలిసిన ఉంటుంది మా ఊర్లో ఎంతమంది కేసెస్ ఉన్నారు, వాళ్ళకి డైలీ రెగ్యులర్ ఫాలో అప్ చేయాలి. టీబీ డేలో మన అందరూ కలిసి ఇది ఒక ప్లెడ్జ్ చేద్దాం. నెక్స్ట్ ఇయర్ ఈ టీబీ డే వరకు మన హన్మకొండకి టీబీ ముక్త చేయాలి. టీబీ ముక్త హన్మకొండ చేద్దాం. మనం చేయొచ్చా? మనము చేయొచ్చునా? సో నెక్స్ట్ ఇయర్ స్క్రీనింగ్ చేద్దాం. ఎవరైనా ఏమైనా చిన్న కేసు కూడా మిగిలిలో ఉంటే వాళ్ళకి ముందు తీసుకువచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇద్దాం. అండ్ నెక్స్ట్ ఇయర్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మేడం ఇచ్చినటువంటి సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం గ్రామాల్లో వైద్య సిబ్బంది మన పాత్ర